నమస్తే. నిజంగా ఒక సంచలన వార్త చూసుకోవచ్చు. ప్రజల ప్రాణ రక్షణ కోసం కాపాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి అదే పోలీస్ స్టేషన్ ఒక ఎల్బీ నగర్ పిఎస్లో ఒక కానిస్టేబుల్ ఉరివేసుకొని చనిపోయినటువంటి ఘటన చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి అతను లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి కానిస్టేబుల్. ఇతను 2024లో ఆ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి. దాదాపు వారం 10 రోజులు కూడా పై ఆఫీసర్లు ఎవరైతే ఏసీపీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, వీళ్ళందరి వేధింపులకు గురిలేక, అంటే దీనికి సంబంధించి ఒక ఎస్సీ సంబంధించిన వ్యక్తి కాబట్టి కావాలనే ఆ కులం పేరిట కావాలని దూషిస్తూ ఉన్నారు కొందరు పై ఆఫీసర్లు అంటూ కూడా చాలాసార్లు ఇంటిలో అంటే అమ్మ కావచ్చు, లేకపోతే వాళ్ళ సిస్టర్ కావచ్చు చెప్పేటువంటి ప్రయత్నం జరిగిందట. దీనికి సంబంధించి చాలా రోజులుగా ఇంత ఇబ్బందులు పడతా ఉన్నా ఉద్యోగం చేయాలి కాబట్టి, ఎన్నో నెల జీతం రావాలి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోలేకపోయానంటూ కూడా తను ఒక సూసైడ్ లేఖ రాసినట్టు, నాకు ఉద్యోగం ఇష్టం లేదని చెప్పేసి తన ఫోన్లో కూడా వీడియోలు ఉన్నాయి, కుటుంబ సభ్యులు కావాలనే పోలీసులు చూపించట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ముందు మెట్లపై దగ్గర దీనికి సంబంధించి ఎస్టీ నాయకులు అందరూ కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ బైఠాయించి, లేదు ఖచ్చితంగా అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేటువంటి వ్యక్తి కాదు, కావాలనే అధికారులందరూ కూడా అతన్ని కులం పేరుతో దూషిస్తున్నారు. చాలాసార్లు కూడా మాకు చెప్పే ప్రయత్నం జరిగింది. వాళ్ళే కొట్టి చంపేసి ఉంటారు. నిజంగా ఉరి వేసుకొని నిజంగా అతను సూసైడ్ అటెంప్ట్ అయితే ఎందుకు అక్కడ రక్తం మరకలు ఉన్నాయి, రక్తం మరకలు కావాలని కొట్టి చంపుడారంటూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ లోపల ఏసీపీ సంబంధించిన రూమ్లో దాదాపు రోజు వెళ్తూ ఉంటాడు. రోజు ఎంత అర్ధరాత్రి అయినా కూడా నైట్ టైంలో కూడా అక్కడికి వెళ్ళిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ చూసుకుంటూ ఉంటాడట. లెటర్స్ రాయడం సంబంధించినటువంటి ఏదైనా కేసులు ఉంటే కూడా అక్కడ రాయడం లాంటి సిస్టమ్ అయిన వర్క్ కూడా చేసుకుంటూ ఉంటాడు. దీనికి సంబంధించి అంటే అదే పనిలో వెళ్తా ఉన్నాడేమో. 12 నుంచి 1 గంటల ప్రాంతంలో కూడా ఏసీపీ ఆఫీస్కి వెళ్ళిండట. వెళ్తే కూడా చాలా మంది చూసిరట. అంటే నార్మల్గా రోజు వెళ్తూ ఉంటాడు కదా అని చెప్పేసి అనుకున్నారట. కానీ 20 రోజులుగా ఏసీపీ కూడా లీవ్లో ఉన్నాడట. ఫీవర్ వచ్చి లీవ్లో ఉన్నాడు. కానీ ఆ సందర్భంలో అతను వెళ్ళి ఇక్కడ రెస్ట్ రూమ్లో ఏసీపీ యొక్క రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఏది కూడా సరిగా ఆన్సర్ చేయట్లేదు, కావాలనే చిత్రహింసలు గురి చేసిరు. ఎప్పుడు కూడా అంతా అంటే చనిపోయేటువంటి వ్యక్తి కాదు మా కొడుకు అంటూ కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతారు. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ కలకుర్తి ఇన్ఛార్జ్ లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రవి రాథోడ్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి 2024 బ్యాచ్ సంబంధించిన వ్యక్తి. అతను చాలా రోజులుగా చిత్రహింసలకు ఇబ్బంది పెడతాను ఉన్నతాధికారులు, నన్ను ఎస్టీ వ్యక్తి అని చెప్పేసి కూడా ఆ కులం పేరుతో దూషిస్తున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పారంటే కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళకి చెప్తాను. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? నిజంగా అతను సూసైడా లేకపోతే ఏమైనా కావాలని ఉన్నతాధికారుల ప్రెషర్తో చనిపోయాడా? ఏం జరిగిందంటారు? ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అసలు ఈరోజు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఈ ఘటనకు టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సాయి కుమార్ గారు ఏసీపీ రూమ్లో ఉరేసుకొని చావడం అనేటువంటిది ఇది చరిత్రలోనే మొదటిసారి కావచ్చు. ఎందుకు చనిపోయారు అతను? ఆయన చావుకి గల కారణాలు ఏమిటి? ఆయన చావు ఖచ్చితంగా ఏసీపీ గారే కారణం అనేటువంటిది చెప్తా ఉన్నాను. ఏసీపీ గారే ఆయన యొక్క రూమ్లో ఆ రెస్ట్ రూమ్, మళ్ళీ ఏసీపీ గారి యొక్క రెస్ట్ రూమ్లో ఆయన ఉరేసుకోనేంత వరకు పోలీస్ స్టేషన్లోనే మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఒక పోలీసు వ్యక్తికే భద్రత లేనప్పుడు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడతారనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. సాయి కుమార్ గారి యొక్క ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా ఏసీపీ గారు చేసినటువంటి కుట్రే. ఎందుకంటే ఏసీపీ గారు 20 రోజులు ఆయన మాత్రం లీవ్లో ఉండొచ్చు. అసలు ఈయన మీద ప్రెజర్ పెట్టడానికి కారణం ఏమిటి? ఏసీపీ గారు ఎందుకు దూషించారు? కులం పేరుతో ఎస్ఐ గారు కావచ్చు, ఏసీపీ గారు కావచ్చు, పదే దూషించారు కాబట్టే ఆయన మనస్తాపం చెంది ఏసీపీ గారి రెస్ట్ రూమ్లోనే ఆయన మరణం పొందడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఏసీపీ వెనక ఉండుంటాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏసీపీ 20 రోజులుగా లీవ్స్లో ఉన్నాడు, ఫీవర్ వచ్చి అతను అందులో లేడు. ఎప్పుడైనా ఏసీపీ ఆఫీస్కి సాయి కుమార్ ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు నైట్ షిఫ్ట్లో అక్కడికి వెళ్ళి ఏదైనా రాసుకోవడం, కేసుకు సంబంధించిన ఫైల్ చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఎక్కువగా సిస్టమ్ వర్క్ లాంటివి చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆ టైంలో వెళ్ళేటప్పుడు మేము కూడా చాలా మంది చెప్తాను, కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఎస్సీ మేము కూడా చూసాం, రోజు వెళ్తూ ఉంటాడు అని అనుకున్నాం. కానీ ఇలా సూసైడ్ చేసుకుంటా అనుకోలేదు. కానీ ఏసీపీ ఇలా ముడిపెట్టడం కరెక్ట్ కాదు అని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది కాదు అనేది ఏ విధంగా అంటారు? ఆయన యొక్క ఫోన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ఫోన్లో ఏమున్నాయి, ఏం కథ అనేటువంటిది మీరు తెలియాలి. అదేవిధంగా డెడ్ బాడీ అక్కడ పడి ఉన్నప్పుడు పంచనామా చేసిరా? మీరు పంచనామా చేయకుండా మీరు ఉస్మానియా హాస్పిటల్కి ఏ విధంగా తరలిస్తారు? ఆ యొక్క పేరెంట్స్ అనేటువంటిది వచ్చిరు అక్కడ. ఎవరు రాకంటే ముందు మీరు ఏ విధంగా ఇది చేస్తారు? అదేవిధంగా హ్యాంగ్ చేసుకుంటే రక్తం మరకలు ఎందుకున్నాయా? మీరు ఖచ్చితంగా ఆయనను హింసించారు, ఆయన మీద దాడి చేసిరు, ఆయనను కొట్టిరు. ఏసీపీ గారు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు,
మీ ప్రెజర్ వల్లే చనిపోయింది అనేటువంటిది మా ప్రథమ ఆరోపణే కాదు, ఖచ్చితంగా మీరే చేసిరు. దానిపైన దర్యాప్తు అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి. ఏసీపీని సస్పెండ్ చేయాలనేటువంటిది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే పోలీసు ఎందుకు చేస్తారంటారు అంటే అంతా ఒక కానిస్టేబుల్ అదే పిఎస్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ ఆ తోటి ఒక కానిస్టేబుల్ అందరూ డైలీ వచ్చి పని చేసుకోవడం అనే కేసు ఉంటే చూసుకోవాలని చేశారు. ఆ వ్యక్తి పైన ఎందుకు అంత కక్ష కట్టుంటారంటే పోలీసులు కావచ్చు లేకపోతే ఎవరైనా ఆ విధంగా మీరు ఎందుకు ఆరోపణలు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు పై అధికారి యొక్క పెత్తనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఈవెన్ స్కూళ్ళల్లో మన సీనియర్లు మన మీద పెత్తనం చూపించేటట్టు, కాలేజీలో మనకు ర్యాగింగ్ చేసేటట్టు ఖచ్చితంగా ఈ యొక్క పై అధికారులే కానిస్టేబుల్ల మీద ఖచ్చితంగా పెత్తనం చూపిస్తారు. మనం చూడమా, అరే తురేలు కొడతారు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు, ఏదో చపరాసి పనులు చేస్తున్నట్టు, వాళ్ళకు అసలు గౌరవమే ఇవ్వకుండా వాళ్ళను కించపరుస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ ఏసీపీ గారు కూడా ఇదే చేసి ఉంటారు. కులంతో దూషించిరు అనేటువంటిది కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అంటా ఉన్నారు. అదేవిధంగా 10 రోజుల నుంచి చాలా ప్రెజర్ పెడతా ఉన్నారు అనేటువంటిది కూడా ఇంట్లో చెప్తా ఉన్నారు. అతను పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈ కులానికి సంబంధించి ఇటువంటి అసమానతలు ఉంటాయా పోలీస్ స్టేషన్లలో? ప్రతి వర్గంలో అసమానత అనేటువంటిది ఉంది, ప్రతి వర్గంలో ఉన్నది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నది. ఈ మనం బతుకుతున్నటువంటి సొసైటీలో కులంతో దూషించేటువంటి చీడ పురుగులు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ కులంతో దూషించేటువంటి మూర్ఖులు ఉన్నటువంటి సమాజం మనది ఇప్పుడు. సో ఇది తగ్గాలంటే ఖచ్చితంగా ఏసీపీ గారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అక్కడ కూడా దర్యాప్తు చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ ఏసీపీ గారికి అనుకూలంగా చేయకూడదు. సాయి కుమార్కి న్యాయం జరగాలి. ఆయనకి న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా మా యొక్క సామాజిక వర్గం తరఫున మేము ఖచ్చితంగా పోరాడతామనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా సాయి కుమార్ గారి యొక్క పక్షాన మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒకటే, దర్యాప్తుని ఖచ్చితంగా వేగవంతం చేసి ఎవరు ఎందుకు చనిపోయారు, అతను ఆ యొక్క చావుకి కారణం ఎవరు అనేటువంటి తేల్చని ఎడల ఖచ్చితంగా ఏసీపీ గారికి కూడా బుద్ధి చెప్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే లంబాడి సమాజానికి సంబంధించిన నాయకులంతా కూడా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అతను చనిపోతే అంత పెద్ద ఎత్తున బ్లడ్ ఎందుకు అక్కడ పడి ఉంటుంది, ఎవరో చంపుంటారు, ఖచ్చితంగా అతను ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయండి, అందులో చాలా వీడియోలు ఉంటాయి, ఓన్లీ ఫోన్ మొత్తం డిలీట్ చేసి ఎరేజ్ చేసి మాకు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాడీని మాకు అప్పగించకుండా డైరెక్ట్ మీరు ఉస్మానియాకి ఏ విధంగా తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తారు. మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటే పోలీసులకు కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు? కదా ఇప్పుడు ఎక్కడ ఎవరు హ్యాంగ్ చేసుకున్నా అక్కడ కుటుంబ సభ్యుల్ని కొంత 4-5 తీసుకొచ్చి ఖచ్చితంగా పంచనామా చేసిన తర్వాతనే పోలీసులు టచ్ చేస్తారు. ఇది ఎక్కడ జరిగింది? పోలీస్ స్టేషన్ ఏసీపీ గారి యొక్క రెస్ట్ రూమ్లో జరిగింది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను పిలవాలి కదా, పిలవలేదు. ఆయన యొక్క ఫోన్ని వీళ్ళు హ్యాండిల్ చేసుకొని అందులో ఉన్నటువంటి డేటాను మొత్తం డిలీట్ చేస్తారు. వీళ్ళు అదంతా డిలీట్ చేసిన తర్వాత వాళ్ళకి చూపిస్తే అందులో ఏం ఎవిడెన్స్ ఉంటుంది? అందులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను ఖచ్చితంగా మీరు అందరూ పరిశీలించాలి. అందులో పరిశీలించిన తర్వాత ఆ యొక్క చావుకి కారణం ఎవరనేటువంటిది ప్రథమంగా మీరు తెలిసిన తర్వాతనే ఆ డెడ్ బాడీని ఖచ్చితంగా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ మీరు ఆ విధంగా చేయలేదు. ఆయన తోటి కొలీగ్స్ కూడా ఉంటారు అక్కడ, వారిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి యొక్క ఫ్రెండ్స్ని విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇవన్నీ చేసిన తర్వాతనే ఆ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ మీరు ఎటువంటిది ఏ పంచనామా చేయకుండా మీరు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళారు? ఆయన యొక్క ఫోన్ని కూడా మీరు తీసుకొని ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాను కూడా మీరు డిలీట్ చేస్తారనేటువంటి ఇదైతే ఉన్నది, మాకు అనుమానం అయితే ఉన్నది.